ఈ యొక్క కీర్తన మనము 3 భాగాలుగా విభజించవచ్చు. ఏ విధంగా అంటే మొదటి 2 వచనాలు మనం చూసుకుంటే మరి దావీద్ మహారాజు తన యొక్క మొరను, తన యొక్క విజ్ఞాపనను, తన యొక్క ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఏ విధంగా అంటే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుమని ఆయనను గోజాడుతున్నట్టుగా, ప్రార్థన చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. తర్వాత మరి 3, 4, 5 వచనాలు మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, భక్తిహీనులను పాపం చేయవారిని నువ్వు లాగివేయినట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. అంటే ఇక్కడ 3 వచనాలు మనం చూస్తే అక్కడ అంటే భక్తిహీనులను గురించి, ముఖ్యంగా చెప్పాలంటే దేవునికి వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారిని గురించి, అదేవిధంగా దుష్టాలోచన చేసేవారి గురించి, దుష్టక్రియలు చేసేవారిని గురించి మరి 3 వచనాల్లో మనం చూస్తే దావీద్ మహారాజు వారిని గురించి వారి ప్రతీకారం చేయమని, ప్రతిఫలం ఇమ్మని ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే 6, 7 వచనాల్లో మరి దావీద్ మహారాజు తన ప్రార్థనకు ప్రతిఫలం పొందుకున్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత 2 వచనాలు మనం చూస్తే మరి ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో, ఎవరైతే పాపం చేసిన వారు ఉన్నారో, ఎవరైతే దుష్టక్రియలు చేసిన వారు ఉన్నారో, ఎవరైతే దుష్టాలోచన చేసేవారు ఉన్నారో, ఎవరైతే మరి దేవునికి వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారు ఉన్నారో వారందరిని గురించి, వారిని మరి ఆ యొక్క అంటే పాపం నుంచి విముక్త కలిగించమని, వారికి ఆశ్రయం దయచేయమని, వారి రక్షణ దుర్గ ఉండమని, వారిని రక్షించమని మరి అక్కడ గోజాడినట్టుగా మనం చూస్తాం. అంటే 3 భాగాలుగా మనం ఈ యొక్క వాక్యాన్ని విభజించవచ్చు కదా. 3 భాగాలుగా మనం విభజించి దీన్ని ధ్యానించవచ్చు. అయితే మొదటి 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గముగా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపమంటున్నాడు కదా. అంటే మొరను గురించి ఇక్కడ చాలా చక్కగా క్లియర్గా మరి దావీద్ మహారాజు చెప్తా ఉన్నాడు. అంటే ఎక్కువ శాతం మనం చూస్తే కీర్తనల భాగంలో దావీద్ మహారాజు మరి దేవునికి ఎక్కువ శాతము మరి ప్రార్థన చేసినట్టుగా, అంటే మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. అనేకమైన కీర్తనలో, చాలా కీర్తనలో మనం చూస్తే మరి 18వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, 18వ కీర్తనలో 3వ వచనంలో మనం చూస్తే ఏమంటాడంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును అంటాడు కదా. ఏ విధంగా అంట, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించాడంట. అంటే ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థనకు మరి జవాబు పొందుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దావీద్ మహారాజు అనేకమైన కీర్తనల్లో ఎన్నోసార్లు మొరపెట్టాడు కదా. దేవునికి మొరపెడుతూ తన ప్రార్థనకి జవాబు పొందుకున్నట్టుగా మనం చూస్తాం కదా. అదేవిధంగా మనం చూసినట్లయితే 116వ కీర్తనలో కూడా మొదటి వచనంలో అక్కడ ఏమంటాడంటే, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించినాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటాడు కదా. కీర్తనకారుడు ఏమంటాడు అక్కడ 116వ అధ్యాయంలో, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించున్నాను అంటాడు. అంటే ఈయన చేసిన ప్రార్థన ఏది కూడా వ్యర్థంగా పోయినట్టుగా మనం ఇక్కడ చూడలేం కదా. ఆయన చేసిన ప్రతి ప్రార్థనకు కూడా మరి ఫలితము అనగా ప్రార్థనకు ఫలితం పొందినట్టుగా మనం చూస్తాం. కీర్తనల భాగంలోనే చాలా కీర్తనలో మనం చూస్తే కదా. అదే రకంగా మనం చూస్తే 2వ సమూహంలో కూడా మనం చూసినట్లయితే 22వ అధ్యాయము మరి 7వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను అంటాడు కదా. అక్కడ కూడా మనం చూస్తే మరి 2వ సమూహంలో దావీద్ మహారాజు అక్కడ మనం చూసినట్లయితే ఇదే మాట మనం అక్కడ చూసుకోవచ్చు కదా. చూడండి మరి 18వ కీర్తన కూడా అక్కడ ఉంటుంది, అక్కడ కూడా అదే కీర్తన ఉంటుంది మనకు. 22వ అధ్యాయము, ఈ యొక్క 22వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే 18వ అధ్యాయము ప్లస్ 22వ అధ్యాయం 2 సేమ్ 51 వచనాలు ఇక్కడ ఉంటాయి, అక్కడేమో 50 వచనాలు ఉంటాయి. అంటే మొదటి
మరి ఫుట్ నోట్లో మనం చూస్తే మొదటి వచనం మొత్తం అక్కడ ఇక్కడ రాసి ఉందన్నమాట కదా. 18వ కీర్తనలో అక్కడ ఏమంటాడు, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను అని మనము 18వ కీర్తనకు పైన చూస్తాం. ఇక్కడ మనం చూస్తే మొదటి వచనంలోనే అక్కడ పొందుపరిచిన మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను అతడు ఇట్లా నేను అంటే అక్కడ కూడా సేమ్ మనకు అదే కనిపిస్తుంది. అయితే నాకు ఈ ఒక వాక్యం కాదు, కానీ ఇక్కడ ఏమంటాడంటే 7వ వచనంలో, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, మనం ఏ విధంగా మన యొక్క మొర్రను ఆయనకి తెలియచేయాలంటే ఆయన చెవులలో చొచ్చేంత వరకు మనము ప్రార్థన చేయాలి కదా. ఆయన చెవులలో చొచ్చేంత వరకు మనము ఆయనకు మొర్ర పెట్టాలి. ఆయన చెవులలో చొచ్చేంత వరకు మన విజ్ఞాపన అనేది దేవునికి వినిపించాలి కదా. నేను చెప్పడం కాదు, ఇక్కడ వాక్యంలో స్పష్టంగా 7వ వచనంలో మరి సుమారుగా 4 లైన్లు ఉన్నాయి. వాటిలో మనం చూస్తే, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను అంటాడు. అంటే ఆయన పెట్టిన మొర్ర ఆయన చెవులలో చొచ్చిందంట, దేవుని చెవులలో జ్వరపడిందన్నమాట. అంతగా ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం కదా. దావీద్ మహారాజు అంటేనే ప్రార్థన అంటే దావీద్ మహారాజు కదా. అంతగా ప్రార్థన పరుడు అనమాట దావీద్ మహారాజు. ఎక్కడి నుంచి పిలిచాడు ఆయనను? గొర్రెల దొడ్లో నుంచి. వాటిని ఆయన కాపరిగా ఉండి మరి పాలిస్తున్నప్పుడు, అంటే కాపరిగా ఉండి వాటిని కాపు కాస్తున్నప్పుడు మరి ఆయనను అక్కడి నుంచి పిలుచుకున్నాడు కదా. మరి ఆ మాట ఎక్కడ ఉంటుందంటే సమూయేలులోనే ఉంటుంది అనుకుంటాను. ఒకసారి చూడండి, మొదటి సమూయేలు ఆ మాట ఏమని ఉంటుందంటే 16వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే, యెస్సయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెస్సయిని అడగగా అతడు, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెస్సయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఏమంటాడు? నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చూడండి, ఎక్కడి నుంచి పిలిచారు ఇతన్ని? గొర్రెలు కాయచున్నాడు అంటే ఈయన ఎక్కడ? అడవిలో కదా, పచ్చిక బయలులో ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. ఎవరండి? దావీదు మహారాజు కదా. ఆ గొర్రెలు కాసేవాన్ని ఒక మహారాజుగా దేవుడు చేశాడు. అభిషేకించమని సెలవిస్తున్నాడు ఇక్కడ. అంటే ఆయన ప్రార్థన దేవునికి అంత ఇంపుగా ఉందన్నమాట కదా. అంత ఇంపుగా ఉండి దేవుడు అతన్ని ఒక మహారాజుగా మరి చేసినట్టుగా మనం చూస్తాం కదా. ఇక్కడ కీర్తనలో కూడా మనం చూస్తే 28వ అధ్యాయంలో ఏమంటాడు? మొదటి వచనంలో, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను కదా, నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకి. అంటే నేను ప్రార్థన చేస్తున్నా తండ్రి, నువ్వు మాత్రము మౌనంగా ఉండకు, నా ప్రార్థనకు జవాబు దయచేయి అని అడుగుతున్నాడు కదా. కీర్తనల భాగంలో మనం చూస్తాం కదా, 40 కీర్తనలో అక్కడేమంటాడు? 40 కీర్తనలో ఆయన, ఒక నిమిషం, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవేగి నా మొర్ర ఆలకించాను కదా. ఇక్కడ మనం చూస్తే దావీద్ మహారాజు ఏమంటాడంటే, ఆయన సహనముతో అనగా ఓపికతో కనిపెట్టుకొని ఉన్నాడట. నా దేవుడు ఎప్పుడు నా యొక్క ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకి ఎప్పుడు జవాబు దయచేస్తాడు కదా. ఇక్కడ కూడా మనం చూస్తే దావీద్ మహారాజు ఏమంటున్నాడు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియెగ్గి నా మొర్ర ఆలకించను. ఈయన కనిపెట్టుకొని ఉన్నాడు
కనిపెట్టుకొని ఉన్నందున ఆయన మొర ఆలకించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. మనం మొర ఆలకించాలంటే మనం ఏం చేయాలంట? కనిపెట్టుకుని ఉండాలి. సామెతలు అంటాడు కదా అక్కడ, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశం వినువారు దాన్ని. ఇంకొక లైన్ మిస్ నేను అక్కడ చూడండి ఒకసారి, సామెతలు 8వ అధ్యాయము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధం లేదో కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఏ విధంగా అంటే అనుదినము ఆయన గడప యొద్ద మనం ఏం చేయాలంటే కనిపెట్టుకుని ఉండాలి. ఈ దేని గురించి? ఆయన ఒక ఉపదేశం గురించి. ఆయన ఉపదేశము అనగా ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. మనకు ధన్యకరమైన జీవితం కావాలంటే ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద మనం ఏం చేయాలంటే కాచుకొని ఉండాలి. నా దేవుడు ఎప్పుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు, ఎప్పుడు నా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, ఎప్పుడు నా ప్రార్థన దేవుడు విజయం కలగజేస్తాడు కదా. ఈ విధంగా మనం చూస్తే ఆ యొక్క దావీదు మహారాజుని ఎక్కువ మనం చూసినట్లయితే ఆయన విజయాన్ని పొందుకున్నాడు కదా. మరి గొల్యాతుని చంపే విషయంలో ఏమైంది? దావీదు మహారాజు విజయాన్ని పొందుకున్నాడు కదా. ఈయన ఏ విధంగా చిన్న బాలుడు కదా ఆయన, అంటే ఒక యవనస్తుడు. మరి ఆయన మనం చూసినట్లయితే గొల్యాతును మరి ఏ విధంగా 6 మూరల జేనుడు పొడుగున్నాడు, అంటే దీనికి తగులుతుంది. ఆయన హైట్ ఇంచుమించు 10 ఫీట్లకు ఒక 3 ఇంచులు తక్కువ. మూర అనగా 1.5 ఫీటు. తర్వాత మనం జేనుడు అంటే 9 ఇంచులు, 9 అడుగుల మరి 9 అంగుళాలు అజానుభావుడు ఎవరు? గొలియాతు. అలాంటి వాడిని ఈయన చంపాడు. అంటే మరి ఏ విధంగా దేవుడు తనకు తోడుకున్నాడు, తన ప్రార్థనకు విజయం కలుగజేశాడు. దేవుడు తోడు లేని ఆయన వెళ్ళలేడు కదా. దేవుడు లేని ఆయన వెళ్ళలేడు. దేవునికి ప్రార్థించి మరి వెళ్ళి ఉన్నాడు కాబట్టి విజయాన్ని పొందుకున్నాడు. దేవుడు తన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు కదా. మరి ఇక్కడ సామెతల్లో మనం చూసినట్టు అనుదినము నా గడపేదో కనిపెట్టుకున్న ద్వారబంధం మీద కాచుకున్న ఉపదేశము వినువారు ధన్యులంట. ధన్యకరమైన జీవితం కావాలంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఆయన యొక్క ద్వారబంధముల యొద్ద మనం కాచుకొని ఉండడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఓపిక, సహనము. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నా మొర్ర ఆలకించినంటాడు. అదే దావీదు మహారాజు. తర్వాత మనం చూస్తే అతడు ఏ విధంగా మరి మొరపెట్టాడో మనం చూసుకున్నట్లయితే 195వ కీర్తనలో మనం చూస్తే, 91వ కీర్తనలో మనం చూస్తే 15వ వచనంలో అతడు నాకు ఇష్టడు గనుక అనే ఒక మాట ఉంటుంది అక్కడ. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదని. చూడండి ఇక్కడ కూడా మరి ఏ విధంగా అంట, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదనంట. ఎప్పుడంటే మనం ప్రార్థన చేస్తే, మన మొర్రను దేవునికి వినిపిస్తే, మన మొర్రను ఏం చేస్తాడు? దేవుడు ఆలకిస్తాడు. మన యొక్క మొర్ర ఏ విధంగా ఉండాలంట? ఆయన చెవులలో జొచ్చేంత వరకు నీ మొర్ర కొనసాగిస్తున్నా, అంటే నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ మొర్రను దేవునికి వినిపిస్తూనే ఉండాలి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడై ఉండేదను. శ్రమ వచ్చినప్పుడే కదా మనం ప్రార్థన చేసేది. శ్రమ వచ్చినప్పుడేనా? శ్రమ రాకుండా వచ్చిన ప్రతి దినము మనం ఏం చేయాలి? మరి అదే దావీదు మహారాజు చెప్పిన విధంగా మరి దినమునకు ఏం చేయాలంట? ముమ్మారు ప్రార్థన చేయాలి. స్తుతి ఎన్నిసార్లు చేయాలట? 7 సార్లు. మనం ఆదివారం ఒక్కరోజే స్తుతి చేసేది. ప్రార్థన మాత్రం ఖచ్చితంగా ముమ్మారు, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున. నేను యెహోవాకు ప్రార్థన చేస్తున్నంటాడు. ఎక్కడ? 50 కీర్తనలో కదా. 50 కీర్తనలో ఒకసారి చూడండి. కీర్తనలు 50 17వ వచనం. 55:17 క్షమించాలి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించదని. ఏ విధంగా అంట? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడట. ఖచ్చితంగా చేయాలి మనం.
ప్రార్థన అనేది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా, మరి ఆరాధన అయితే మనము ఖాళీ ఆదివారం మాత్రమే దేవుని సన్నిధానంలో వచ్చి ఆరాధన చేస్తాము. కానీ మన యొక్క ప్రార్థన ప్రతి దినము కూడా ఏ విధంగా ఉండాలంట, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ఆయనకు మొరపెట్టి మన ప్రార్థన ఆయన అంగీకరించే విధంగా ప్రార్థించాలి కదా. ఆయనకి ఇష్టం పుట్టించే ప్రాయం మనలో ఉండాలి కదా. ఆయనకి ఇష్టము పుట్టించే ప్రాయం అనగా మన యొక్క ప్రార్థన ఆయనకి ఇష్టం పుట్టించేదిగా ఉండాలి. మన యొక్క మొర ఆయనకి ఇష్టం పుట్టించేదిగా ఉండాలి. మన విజ్ఞాపన ఆయనకి ఇష్టం పుట్టించేదిగా మరి ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తనలు, మరి 118వ కీర్తనలో మనం చూసినట్లయితే, మరి శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, మనకు తోడై ఉన్నాడు కదా. అదే రకంగా మనం చూస్తే ఇరుకునందుండి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన విశాల స్థలములో నీకు ఉత్తరమిచ్చే దేవుడుగా మరి ఉన్నట్టుగా మనం చూస్తే 118వ కీర్తన 5వ వచనం చదువుదాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. చూడండి కదా, ఏ విధంగా అంట, ఇరుక్కున ఉండి నీవు ఏం చేస్తున్నావు అంట, ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తున్నాడు, దేవుడు విశాల స్థలమున నీకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఏ విధంగా అంట, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. అంటే జవాబిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు కూడా మనం దేవుణ్ణి మొరపెట్టడం మానకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క దినము దేవునికి మొరపెడుతూనే ఉండాలి కదా. ఎన్నో అంశాలు ఉంటాయి మనకు, మన కుటుంబ విషయము, సంఘ విషయము, సంఘంలో పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, పిల్లల పరిస్థితులు, అంటే పిల్లల విషయాలు. ఈ రకంగా మనం చూస్తే చాలా కారణాలు ఉంటాయి మనం ప్రార్థన చేయడం, వెతుక్కోవాల్సిన అవసరమే లేదు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో చెప్పాలంటే, ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఫ్రెండ్స్ గురించి కావచ్చు, బంధువుల గురించి కావచ్చు, లేదంటే మన ఉద్యోగరీత్యా కావచ్చు, సంఘరీత్యా కావచ్చు, ఏ రకంగా మనం చూస్తే వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు. చాలా ప్రార్థన అంశాలు ఉంటాయి. ఆ ప్రార్థన అంశాలన్నీ కూడా మనం దేవుని సన్నిధానంలో ఎత్తిపడితే దేవుడు ఖచ్చితంగా నీకు మరి ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉంటాడు. మన యొక్క మొరను ఆయన సన్నిధానంలో ఆయన చెవులు వచ్చేదిగా ఉండాలి. మరి మూడవదిగా మనం చూస్తే యెహోవా ఏం చేస్తాడంటే, దరిద్రుల ప్రార్థన ఆలకిస్తాడట. ఒకసారి చూద్దాం. 69వ కీర్తన 33వ వచనము. 69వ కీర్తన. ఆ యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. ఏ విధంగా అంట, దరిద్రులను మరి యెహోవా దరిద్రుల మొర ఆలకించును. మొదటిదిగా మనం ఏం చూసాము, శ్రమలో ఉన్నవారికి ఆయన విడుదలను అనుకరించే దేవుడు. రెండవదిగా మనం ఏం చూసాం, ఇరుకునందుండి ప్రార్థన చేస్తే విశాల స్థలంలో ఉత్తరమిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మరి మూడవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడట కదా. మనం ప్రార్థన చేస్తే, మన యొక్క మొరను ఆయనకు వినిపిస్తే ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనకు ఆయన ఎప్పుడు కూడా మరి విముఖత చూపుడు, అంటే వ్యతిరేకంగా ఉండడు దేవుడు. ఎప్పుడు కూడా నీ ప్రార్థనకు ఆయన ఫలితము ఇవ్వడానికే సిద్ధంగా ఉంటాడు. నీ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగానే, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగానే ఉంటాడు. ప్రతీకారం చేసే దేవుడు కాదు మన దేవుడు కదా. దావీద్ మహారాజు కింది వచనంలో మనం చూస్తే 28వ కీర్తనలో ఏమంటున్నాడు అంటే, అక్కడ భక్తిహీనులను, మరి పాపం చేయవారిని, దుష్టక్రియలు చేసేవారిని, దుష్టాలోచన చేసేవారిని, మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేసేవారిని మరి ప్రతీకారం చేయి ప్రభు అని అక్కడ ప్రార్థన చేశాడు. కానీ తర్వాత మరి ఆఖరి 8-9 వచనాల్లో చూస్తే వారందరి గురించి తిరిగి వారిని రక్షింపమని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మొదటేమో వారిని నిర్మూలము చేయమని, వారికి ప్రతీకారము చేయమని, వారికి ప్రతిఫలం ఇవ్వమని చెప్పేసి మొదటగా మాట్లాడాడు. కానీ తర్వాత ముగింపులో మనం 8-9 వచనాలు చూస్తే వారికి రక్షణ దయచేయమని, నీ జనులను కాపాడమని అక్కడ మరి తిరిగి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం కదా. ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడంటే, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఎప్పుడు కూడా తృణీకరించే దేవుడు కాడు. అంటే ఎప్పుడు కూడా విడుదలనిచ్చే దేవుడే, విమోచించే దేవుడే కదా. మనం ఏ విధంగా అయితే విమోచింపబడ్డామో కదా, ఖరీదైన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు కదా. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో ఉంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ
గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అనగా నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అంటాడు. 1 పేతురు 1:18 ఆ విధంగా మనము దేవుని యొక్క రక్తము చేత కదా, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా క్రీస్తు యేసు తనతో కూడా మనకు బ్రతికించాడు, మనలను బ్రతికించాడు. క్రీస్తు రక్తములో, ఆయన రక్తం మాత్రమే మనల్ని రక్షించగలదు. వేరే ఈ లోకములో ఏ విధమైన ఖరీదైన వస్తువు మనలను రక్షింపలేదు కదా. క్రీస్తు రక్తం, నిష్కలంకమైన రక్తం, గొర్రెపిల్లల రక్తం, పవిత్రమైన రక్తం, పరిశుద్ధ రక్తం మాత్రమే మనలను మరి రక్షణలోకి నడిపించగలదు, మనలను విమోచింపగలదు, మన పాపముల నుంచి మనకు విడుదల అనుగ్రహించగలదు. అంతేకాని మరి ఏ యొక్క ఎడ్ల రక్తం కానీ మేకల రక్తము కానీ మనలను విమోచించడానికి పనికిరాదు కదా. హెబ్రీలు రాసిన పత్రికలో అంటాడుగా, మేకల యొక్క కోడెల యొక్క రక్తము అని అక్కడ మాట్లాడతాడు. ఒకసారి చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 1 వచనం తీస్తే చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక వచనం చెప్పండి. 10వ అధ్యాయము 9, 10, 3వ వచనం చదవండి. 10వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కదా. ఏ విధంగా అంటే యేసు ప్రభు వారి రక్తమే విమోచన, యేసు ప్రభు వారి రక్తమే రక్షణ, యేసు ప్రభు వారి రక్తమే పాప విమోచన కదా. యేసు ప్రభు రక్తం లేనిది ఏ విధంగా కూడా ఈ పాపాన్ని తీసివేయుట అసాధ్యం, తీసివేయట సాధ్యము. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము మరి ఆ యొక్క పాపాలను తీసివేయట అసాధ్యం. కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనకు విమోచన సాధ్యం కదా. ఇక్కడ ఏమంటాడు, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అనగా క్రీస్తు రక్తమే మనకు రక్షణ. క్రీస్తు రక్తం లేని మన పాప విమోచన, మన రక్షణ కలగదండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన శ్రమలో మనం ఏం చేస్తున్నామంట, మన శ్రమలో మనం ఏం చేస్తున్నాం, దేవునికి మొరపెడుతున్నాం. శ్రమలోనే కాదు, ప్రతి దినం కూడా దేవునికి మన యొక్క మొర అనేది పెట్టాలి. మోకాళ్ళు అనేటివి దేవుని సన్నిధానంలో వంగాలి కదా. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంటే 3 విషయాలు మనం ఇక్కడ చూసాం. ఏ విధంగా అంటే మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా. తర్వాత మనం చూస్తే ఇరుకునందుండి మొరపెడితే ఆయన విశాల స్థలంలో మనకు ఉత్తరం ఇచ్చాడు. తర్వాత మనం చూస్తే దరిద్రుల మొర ఆయన ఆలకించాడు. తర్వాతగా మనం చూస్తే ఆపత్కాలమున ఆయన మనం మొరపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపించే దేవుడుగా ఉంటాడు కదా. 50 కీర్తనలో మనం చూస్తే 15వ వచనము, కీర్తనలు 50, 15వ వచనం. అండి 15, 50. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచెదవు. ఏ విధంగా అంటే ఆపత్కాలమున, నీకు ఆపద సమయంలో ఎక్కడైతే మనం ఆపదలో చిక్కుకుంటామో, ఎప్పుడైతే మనం ఆపదలో ఉంటామో, ఎప్పుడైతే మనం ఇరుకులో ఉంటామో, ఎప్పుడైతే మనం ఇబ్బందిలో ఉంటామో, అప్పుడు మనం ఏం చేయాలంట, ఆయన్ని గురించి మనము మొరపెట్టాలి. మొరపెడితే ఆయన ఏం చేస్తాడంటే వాటి అన్నిటి నుంచి మనలను విడిపిస్తాడు కదా. మన దేవునికి మొరపెట్టినట్టయితే ఆయన విడుదల అనుగ్రహించే దేవుడు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అంటాడు. 1 దశలోనికి రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ ఏ విధంగా అంటే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అంటాడు కదా. మనం ఏ విధంగా ఉండాలి, మనం కూడా నమ్మకంగానే ఉండాలి. మన ప్రార్థన చేస్తే ఏమిస్తాడు దేవుడు, మనకు జవాబిస్తాడు. మనం ప్రార్థన చేయకపోతే ఎందుకు ఇస్తాడు, మనం మోకరించకపోతే ఎందుకు ఇస్తాడు, మనం గోజాడకపోతే ఎందుకు ఇస్తాడు, మనం మొరపెట్టకపోతే ఎందుకు ఇస్తాడు, మనం విజ్ఞాపన చేయకపోతే ఆయన మనకు జవాబు ఎందుకు ఇస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరకు వస్తాడు, అంతే కదా. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసామనుకోండి, మేలు చేసామనుకో, వారు కూడా తిరిగి ఏదో సమయంలో మేలు చేయాలని ప్రయత్నం చేస్తారు.
అంటే దేవుడు కూడా అంతే కదా, మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఎందుకు వస్తాడు మన దగ్గరికి? ఇప్పుడు మనం చర్చికి వచ్చాం, ఎందుకు వచ్చాం? దేవుని ఆరాధించడానికి. దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆరాధన, ప్రార్థన నుంచి ముగింపు వరకు మరి కీర్తన అనగా పాటలు, తర్వాత ఆరాధన వాక్యము, వ్యక్తిగత ఆరాధన, బల్లారాధన, ముగింపు వాక్యము, ముగింపు ఆశీర్వాదం, ఇవన్నీ మనం పొందుకోవాలని దేవుని సన్నిధానంలోకి వస్తున్నాం కదా. ఇంటికాడ ఉంటే పొందుకుంటామా? ఇంటికాడ ఉంటే పొందుకోలేము. దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. మరి బైబిల్లో చెప్తుంది, ఆయన సన్నిధానంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. మనం ఒక ఆదివారం దేవుని సన్నిధానంలో కోల్పోతే 1000 దినాలను కోల్పోయిన మరి విధిగా ఇక్కడ వాక్యంలో చెప్తా ఉన్నారు. మరి ఒకసారి ఇదే వాక్యం చెప్పాను నేను. చెప్పినప్పుడు నెక్స్ట్ వీక్ రాలేకపోయా. అంటే ఈ మాట చెప్పాను, ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని. ఆ తర్వాత వారం నేను రాలేకపోయా. ఆ తర్వాత వారం వస్తే సుబ్బారావు గారు చెప్తున్నారు, ఏంటి బ్రదర్ లాస్ట్ వీక్ చెప్పారు కదా, ఈ వీక్ రాలేదు మీరు. ఈ మాట మళ్ళీ రిపీట్ అవుతుందేమో, ఎందుకంటే మళ్ళీ 26 జనవరికి ఉండకపోవచ్చు, 26 ఏప్రిల్కి ఉండకపోవచ్చు. అప్పుడు మళ్ళా సుబ్బారావు గారు అంటారేమో అని అదొక ఆలోచన. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచెదవు. మన దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఆపత్కాలంలో మనం ఏం చేయాలంట? ఆయన మహింపరచాలి. సరే, దేవుడు నన్ను విడిపించాడు అని మనం వదిలేయకూడదు కదా. అయితే వాళ్ళు అదే చేశారు. మా అమ్మ తరపు వాళ్ళు అందరికీ, ఎవరెవరైతే కృష్ణేశ్వర, మా సుశీల ఇక్కడికి వచ్చి పాట పాడిన చూడండి, ఆమె కూడా దగ్గర బంధువు అవుతుంది. అయితే ఆమెకు, మా అమ్మకు, ఇలా తెలిసిన వాళ్ళందరూ, మా చిన్న యేసుదాసుకు అందరికీ కూడా ఫోన్లు చేసేసి ఇట్లా జరిగింది, మరి దేవుడు మరి వారిని చక్కగా కాపాడాడు అని చెప్పేసి మరి అందరికీ ఫోన్లు చేసి చెప్పారనమాట. అంటే ఏంటంటే, ఆపదలో ఉన్నప్పుడు దేవుడు కాపాడినప్పుడు మనం ఏం చేయాలంటే, మన దగ్గర వారికి అందరికీ కూడా ఫోన్లు చేసి, మరి ఏ విధంగా అంటే, సమయంలో దేవుడు ఆపదలో ఉన్నప్పుడు, అనగా మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా కాపాడాడు, ప్రార్థన చేయండి. మనం చేయవలసింది అదే, ప్రార్థన. దేవుడు ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలను దేవుడు చేస్తాడు. అంటే మన యొక్క మొర దేవుని సన్నిధానంలో వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధానంలో మనం గొజాడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. తర్వాతదిగా మనం చూస్తే ఏ విధంగా అంటే, మొదటిది మనం మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చాడు. రెండవది, ఇరుకునందుని మొరపెడితే విశాల స్థలంలో మనకు మరి ఆయన జవాబునిచ్చాడు. తర్వాత మనం చూస్తే ఆపత్కాలంలో ఉన్నప్పుడు మరి మనల్ని విడిపించాడు. దరిద్రుల మొర కూడా ఆయన ఆలకించాడు. తర్వాత ఐదుగా మనం చూస్తే ఆయన దేవాలయంలో మన మొర ఆలకించి ఆయన మనకు జవాబిస్తాడు కదా. 61 కీర్తనలో మనం చూస్తే, కీర్తనల భాగం 61 మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవా, నా మొర్ర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లుగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఏమంటుంటే, దావీదు మహారాజు, మరి దేవా, నేను మొర్రపెట్టగా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము కదా. నా ప్రార్థనకు చెవియొగ్గి నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించమని ప్రార్థన చేస్తున్నాడు. మనం చేయగలమా? ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఎప్పుడైనా మనం చేయగలమా అంటే, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించమని చేయగలమా అంటే, నా యొక్క ప్రార్థన అవసరత ఒక ఎత్తైన కొండలాగా ఉంది. ఆ కొండ నేను ఎక్కడానికి నాకు నీ కృపనివ్వమని మనం ప్రార్థన చేయగలమా? చేయాలి. ఎంత ఎత్తైందైనా సరే దేవుడు ఎక్కించగల సమర్థుడు మన దేవుడు కదా. ఏ విధంగా అంటే, ఇక్కడ దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించమంటే, నా ప్రాణము తల్లడిల్లుతుంది ప్రభువా, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించమని ఇక్కడ మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే మొర అక్కడ దేవుని సన్నిధానంలో పెడుతున్నట్టుగా మనం చూస్తాం. మనకు కూడా దేవుడు అనేక సార్లు మరి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు కదా. కష్టాలు అనేటివి దేవుడు పెట్టే పరీక్షలే. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. వాటి నుంచి మనం గట్టెక్కాలంటే మనం ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. ఆపదలు ఎప్పుడు వస్తాయంటే దేవుడు మన పరీక్ష పెట్టినప్పుడే. చాలామంది అనుకుంటారు మనం దేవుని నమ్ముకుంటే, క్రైస్తత్వంలోకి వస్తే, దేవుని స్వీకరిస్తే, దేవుని ధరిస్తే మనకు రోగాలు ఉండవు, లేదంటే ఏ లోటుపాట్లు ఉండవు, దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు అనుకుంటారు. కానీ అది కాదు. దేవుడు పెట్టే పరీక్షలో మనం నెగ్గాలి కదా. ఆయన పరీక్ష పెడతాడు, శ్రమలు ఇస్తాడు. ఆ శ్రమలకు తట్టుకుంటావా లేదా? ఆ శ్రమలు కూడా నువ్వు ఎంతైతే తట్టుకుంటావో అంతనే ఇస్తాడు. అంటే నువ్వెంతైతే దాన్ని అనగా మించగలవో అని, దాన్ని తట్టుకోగలవో అంత మాత్రమే ఇస్తాడు దేవుడు. నువ్వు తట్టుకోలేనంత ఎప్పుడు కూడా ఇయ్యడండి. మన శ్రమలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేమంటే అంత పెద్ద శ్రమ నీకు దేవుడు ఇయ్యడనమాట. నువ్వు శ్రమ ఎప్పుడైతే దాన్ని జయించగలవో, ఆ శ్రమలో పరీక్షలో నువ్వు ఎప్పుడైతే ముందుకు పోగలవో అంతనే ఇస్తాడు. కానీ నువ్వు దాన్ని జయించలేనంత, దాన్ని ముందుకు వెళ్ళలేనంత దేవుడు పరీక్ష ఎప్పుడు కూడా నీకు, శ్రమ ఎప్పుడు కూడా దేవుడు ఇయ్యడండి. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే దేవునికి సన్నిధానంలో మొరపెట్టడమే కదా. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియగ్గుము. ఏ విధంగా అంట, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతంలో నుండి నీకు మొరపెడుచున్నాను. ఎక్కడి నుంచి అంటే అగాధము, భూదిగంతంలో నుండి ఆయన మొరపెడుతున్నాడు. భూమి క్రింది భాగంలో నుంచి మొరపెడుతూ ఏ విధంగా అంటున్నాడంటే, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము దేవా అని అక్కడి నుంచి ఆయన మొరపెడుతున్నాడు. కానీ దేవుడు ఏ విధంగా అంట, నీవు నాకు ఆశ్రమంగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగయుగములో నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున నేను దాక్కొందును అంటున్నాడు. అంటే చక్కటి ప్రార్థన దావీదు మహారాజు ఏ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే ప్రతి కీర్తనలో కూడా చక్కటి ప్రార్థన చేస్తాడు. అంటే కొన్ని ఆరాధన కీర్తనలు ఉన్నాయి, కొన్ని ప్రార్థన కీర్తనలు ఉన్నాయి, కొన్ని ఆదరణ కీర్తనలు ఉన్నాయి. కీర్తనలో చాలా రకాలుగా కీర్తనలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ఆయన మరణ గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. కాబట్టి 28వ కీర్తనలో మనం చూస్తే ఏ విధంగా అంట, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు. నువ్వు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుతున్నట్ట. అంటే నా మొరకు నువ్వు జవాబు ఖచ్చితంగా దయచేయి ప్రభువా, లేదంటే ఒకవేళ దయచేయకపోతే నేను ఏ విధంగా ఉంటానో సమాధిలోనికి దిగువాని వలె ఉంటా. కాబట్టి నా యొక్క ప్రార్థనకు జవాబిము, నా యొక్క మొరకు నువ్వు ఉత్తరం ఇమ్మని ఇక్కడ మరి బ్రతిమాలుకుంటున్నాడు. 2వ వచనంలో కూడా మనం చూస్తే, నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము. 2 వచనాల్లో నా మొర విను, నా విజ్ఞాపన ధ్వని ఆలకించమని తెలియజేస్తున్నాడు. 3వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము, వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుతురంట. ఏ విధంగా ఉంటారంట, భక్తిహీనులు ప్లస్ పాపము చేయవారిని నువ్వు లాగివేయినట్టు నన్ను లాగివేయకము. తర్వాత మనం చూస్తే వారు ఏ విధంగా ఉంటారంటే, దుష్టాలోచన వారు హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంట. ఎవరు? భక్తిహీనులు, పాపము చేయవారు. వారి హృదయంలో ఏ విధంగా ఉంటుందంట, దురాలోచన చేస్తుంటారట. దురాలోచన చేసేవారు సమాధానంగా మాట్లాడతారట. లోపల ఏముంటుంది? కపటమైన హృదయం, బయటికి మాత్రం సమాధానముగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. అయితే తర్వాత కింది వచనంలో కూడా మనం చూస్తే, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయమంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. తర్వాత మనం చూస్తే, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయమని ప్రార్థన చేస్తున్నాడు. 3 వచనాల్లో మనం చూస్తే, భక్తిహీనుల కొరకు, మరి పాపం చేసేవారి కొరకు, దుష్టక్రియలు చేసేవారి కొరకు, దుష్ట ఆలోచన చేసేవారి కొరకు, మరి దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేవారి కొరకు మరి వారిని నిర్మూలము చేయమని, మరి వారిని వృద్ధిపరచక మరి వారికి ప్రతీకారము చేయమని ఇక్కడ 3 వచనాలు అడుగుతున్నాడు. తర్వాత మనం చూస్తే ఆయన పొందుకున్న ఆశీర్వాదములను, ఆయన పొందుకున్న మరి దేవుని యొక్క మరి ఆశీర్వాదమును మనం చూసినట్లయితే 6-7 వచనాల్లో మనం చూస్తాం. యెహోవా నా విజ్ఞాపనతోనే ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. అంటే ఈయన చేసిన విజ్ఞాపన, ఈయన పెట్టిన మొర దేవుడు ఆలకించి ఉన్నాడని తనే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 7వ వచనం మనం చూస్తే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము
ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఈ 2 వచనాల్లో మనం చూస్తే ఆయన సహాయము పొందుకున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ సహాయం పొందుకున్న తర్వాత ఏమంటున్నాడంటే, కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. తర్వాత మనం 7, 8, 9 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యం వారిని ఉద్ధరింపుము. కదా, 3 భాగాలుగా మనం ఇక్కడ చూసుకున్నాం. మొదటిదిగా ఆయన మొర్రపెట్టాడు. రెండవదిగా మనం చూస్తే దేవునికి వ్యతిరేకమైన వారు అనగా భక్తిహీనులు, పాపం చేసేవారు, దుష్టాలోచనలు ఉన్నవారు, దుష్టక్రియలు చేసేవారు, లేదంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారిని గురించి మరి వారిని నిర్మూలన చేయమని, వారి ప్రతీకారం చేయమని, వారి ప్రతిఫలం ఇవ్వమని మరి ఆ రకంగా మరి అడిగాడు. తర్వాతగా మనం చూస్తే ఆయన పొందుకున్న మేళ్ళను బట్టి తిరిగి వారిని ఏం చేస్తున్నాడంటే, మరి 8, 9 వచనంలో మనం చూసినట్లయితే ఆయన మేలు పొందుకున్న తర్వాత, యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అని ఈ రకంగా మరి దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన యొక్క శత్రువుల గురించి వారిని నిర్మూలము చేయమని, లేదంటే వారికి ప్రతీకారము చేయమని, లేదంటే వారికి ప్రతిఫలం ఇవ్వమని, లేదంటే వారిని శిక్షించమని, లేదంటే వారిని గద్దించమని అడగకుండా, మరి దావీదు మహారాజు ఏ విధంగా అయితే ముందు వారిని శిక్షించమని, గద్దించమని ఇవన్నీ అడిగాడు, కానీ తిరిగి మనం చూస్తే వారి కొరకై మరి తిరిగి ఆయనకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూస్తాం, యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యం వారిని ఉద్ధరించమంటాడు. మనం కూడా ఆ విధమైన ప్రార్థన దేవుని సన్నిధానంలో చేయాలని నా యొక్క మనవి. మనకి ఎవరైతే శత్రువులుగా ఉంటారో, ఎవరైతే మనకు పగవారికి ఉంటారో, వారిని గురించి కూడా మనం ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధానంలో మరి ఈ దినమున మరి దావీదు మహారాజు 28వ కీర్తనలో చెప్పినట్టుగా మన యొక్క మొరను ప్రతిదినం ఆయన సన్నిధానంలో మొరపెడుతూనే ఉండాలి. యెహోవా నా మొరను, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపు. నువ్వు ఒకవేళ మౌనంగా ఉంటే నేను సమాధిలోనికి దిగువారి వలె ఉంటానని చెప్పేసి మరి అక్కడ దేవుని దగ్గర అడుగుతున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి మనం కూడా అడుగుదాం, దేవుని మహిమపరచుదాం, దేవుని ఘనపరచుదాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.